ఈ మూవీ యొక్క హీరోయిన్ పేరు కిన్ను. 21 సంవత్సరాలు, మూఢనమ్మకాలు కొంచెం ఎక్కువ. ఎప్పుడైనా సరే తన చేతిలో నుంచి బ్రెడ్ కింద పడిందంటే బటర్ రాసిన వైపే నేలకి అంటుతుందని ఎప్పుడు నమ్ముతుంది. అంతకు మించి దేనికి కూడా అంత ఈజీగా మనం ఎగ్జైట్ అవ్వకూడదు. అతిగా ఎగ్జైట్ అయ్యామంటే ఆ పని జరగదని కూడా నమ్ముతుంది. త్వరలో వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక మ్యూజియంలో జరగబోతూ ఉన్న మమ్మీ ఫెస్టివల్ కోసం కిన్ను చాలా ఎక్సైటెడ్గా ఉంది. కానీ ఆ ఎగ్జైట్మెంట్ మొత్తము కూడా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో అస్సలు కనిపించనివ్వదు. ఆనందమన్న, బాధన్న, నవ్వాలన్న, ఏడవాలన్న కిన్ను అంత లోపలే కానిచ్చేస్తుంది. కానీ బయట తన బాడీ లాంగ్వేజ్లో మాత్రం ఏది కనిపించనివ్వదు. రేస్ గుర్రంలో హీరోయిన్ టైప్ అనమాట. కిన్ను కొన్ని రోజుల క్రితం ఒకటితో అయితే డేట్కి వెళ్ళి ఉంటుంది. వాడి వాళ్ళ కిన్నుకి కనిపించడంతో వాళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కానీ కిన్ను మాత్రం వాడితో మాట్లాడేటప్పుడు ఏం ఎగ్జైట్మెంట్ చూపించదు. కనీసం ఒక స్మైల్ కూడా ఇవ్వదు ఫేస్ లోపల. వాడికి మాత్రం భలే బోర్ కొడుతుంది అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే. అదే టైంకి ఆ అబ్బాయిని కలవడానికి ఇంకొక అమ్మాయి వస్తుంది. తనైతే చాలా హ్యాపీగా వీడి పేరు పిలిచి ఇతని దగ్గరికి వచ్చి మనం సరదాగా బయటికి వెళ్దామని అడుగుతుంది. అంతే, ఇంకా వాడు ఒక్క క్షణంలో కిన్నుని ఇక్కడే వదిలేసి ఆ ర్యాండమ్ అమ్మాయితో అయితే వెళ్ళిపోతాడు. కిన్నుకి అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చేటప్పుడు టాయిలెట్ పేపర్స్ తీసుకొని రమ్మని ఒక మెసేజ్ అయితే పెడుతుంది. అబ్బాయి దొరకలేదు నాకు, మా అమ్మేమో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చెప్తుంది. ఇప్పుడు నా లాస్ట్ ట్రైన్ మిస్ అయ్యేటట్టుంది, ఎంత లేట్ అయిపోయిందో అని పరుగున రైల్వే స్టేషన్ వైపుకి వెళ్తుంది. ఇంకో పక్క మనకి స్టోరీ హీరో అయిన మూగీ యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు. మూగీకి ఇంత వయసు వచ్చినా సరే రాక్ పేపర్ సీజర్స్ ఎలా ఆడాలో తెలియదంట. ఆ గేమ్ యొక్క రూల్స్ ఇంతకీ అర్థం కాలేదంట. మూగీ జనరల్గా ఏ చిన్న విషయానికైనా చాలా తేలిగ్గా ఎగ్జైట్మెంట్ని తన మొహంలో చూపించేస్తాడు. భలే హ్యాపీగా ఫీల్ అవుతాడు, అది ఎంత చిన్న విషయమైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ఏదో బోర్ కొడుతుందని అతను ల్యాప్టాప్ ఓపెన్ చేసి అతని నైబర్హుడ్ మొత్తాన్ని కూడా గూగుల్ మ్యాప్స్లో చూస్తూ ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో మూగీ అతన్ని చూసుకుంటాడు. ఇంకంతే, ఈ హ్యాపీ న్యూస్ని వెంటనే వెళ్ళి వాడి బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే వాడేమో వెంటనే నాకు పార్టీ ఇవ్వాలరా దీనికోసం అని అడగంగానే పార్టీ ఇచ్చేస్తాడు. ఇదే న్యూస్ వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ స్ప్రెడ్ అయ్యేసరికి అందరూ కూడా పార్టీ అడుగుతారు. అందరికీ కూడా పార్టీ ఇస్తాడు. ఇచ్చి మూగీకి అర్థం కావట్లేదు వాళ్ళందరూ కూడా మూగీతో ఆడేసుకుంటున్నారని. మూగీ మాత్రం ఇది అతని లైఫ్లోనే బెస్ట్ మూమెంట్గా భావిస్తాడు. వాళ్ళ స్కూల్లోనే హీరోకి ఒక క్రష్ కూడా ఉందంట. క్రష్కి కూడా హీరో అయితే వెళ్ళి గూగుల్ మ్యాప్స్ విషయాన్ని చెప్తే తనైతే సాయంత్రం నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక పార్టీకి వెళ్తున్నాం, నువ్వు కూడా అక్కడికి రమ్మని ఇన్విటేషన్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు, కానీ రావాల్సిన క్రష్ పాప రాలేదు. అప్పుడే మూగీకి తెలుస్తుంది అతని క్రష్కి కొంచెం భక్తి ఎక్కువ అంట. ఇవాళ అమావాస్య కావడంతో మూన్ యొక్క డైరెక్షన్ ఆమెకి అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం టైం అయ్యేంత వరకు కూడా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టదంట. అందుకోసమే తను రావడానికి చాలా లేట్ అవుతుందని తన ఫ్రెండ్స్ అందరూ కూడా మనం మూగీకి చెప్తారు. మూగీ చూసుకోడు, అతని లాస్ట్ ట్రైన్కి కూడా టైం అయిపోతుంది. అందుకోసమే వీళ్ళందరికీ బాయ్ చెప్పి వెంటనే రైల్వే స్టేషన్ వైపు పరిగెడతాడు. రైల్వే స్టేషన్ సీన్ని చూపిస్తారు. ఓ పక్కన కిన్ను పరిగెడుతూ ఉంటే ఇంకొక పక్కన మూగీ పరిగెత్తేస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా నువ్వు ఫస్టా అంటే నేను ఫస్టా అన్నంత స్పీడ్గా పరిగెడుతూ ఉంటారు. కానీ ఎంత స్పీడ్గా వచ్చినా వాళ్ళకి కావాల్సిన ట్రైన్ అయితే వెళ్ళిపోయిందంట. ఇద్దరు కూడా స్టేషన్కి చాలా లేట్గా వచ్చి ఉంటారు. సో లాస్ట్ ట్రైన్ మిస్ అయిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరూ మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ట్రైన్ కోసం. ఇద్దరికి తప్పదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇంకా దగ్గర ఉన్నారు, ఏం చేస్తారు. ఇంకా ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఒక రెస్టారెంట్కి అయితే వస్తారు. ఇక్కడే వాళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇద్దరు కూడా ఒకేలాంటి బుక్స్ని చదవడానికి ఇష్టపడతారంట. ఇద్దరి ఫేవరెట్ ఆథర్ కూడా ఒకడే. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా మూవీ టికెట్స్ని బుక్స్ యొక్క పేజెస్కి మధ్యలో పెట్టుకుంటారు, బుక్ మార్క్స్ లాగా. ఇద్దరు ఒకే షూస్ని వేసుకున్నారు. రీసెంట్గానే వాళ్ళిద్దరూ కూడా ఒక షోకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ ఇద్దరికిద్దరు కూడా ఆ షోకి వెళ్ళడం మర్చిపోయారంట. అరే మనం ఇద్దరం ఆ షోకి వెళ్ళుంటే మనం ఇప్పుడు కాదు అప్పుడే కలిసి ఉండేవాళ్ళం అనుకుంటే ఒకళ్ళని వీళ్ళిద్దరి మధ్యన మాటలు కూడా చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే చాలా విషయాలు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇద్దరిలో. ఇది ఎక్కడ కోఇన్సిడెన్స్ అని వీళ్ళిద్దరూ కూడా వండర్ అవుతూ ఉంటారు. సడన్గా కినుకి సుస్సు రావడంతో తనైతే ఎక్స్క్యూజ్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా అదే టైంకి మూకీ ఒక క్రష్ అయితే ఇక్కడికి వచ్చేసి అమావాస్య టైం దాటిపోయింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చేసాను, మనం ఇక్కడే పార్టీ చేసుకుందామని అంటుంది. కాసేపు అయిన తర్వాత వాష్రూమ్ నుంచి కిన్ను ఇలా బయటకు వచ్చి మూగీని ఇంతమంది అమ్మాయిలతో చూస్తుంది కాబట్టి తనైతే తన బ్యాగ్ అంతా కూడా సర్దేసుకొని దగ్గరలోనే నా ఫ్రెండ్ ఉంది, దానికి కాల్ చేశాను, నేను ఇవాళ రాత్రికి వాళ్ళ ఇంట్లోనే ఉంటానని. మూగీ తన్ని ఎంత ఆపడానికి ట్రై చేస్తున్నా సరే కిన్ను మాత్రం అస్సలు వినిపించుకోకుండా తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి మూగీ కూడా కిన్ను వెనకాలే వచ్చేస్తాడు. నువ్వు చేసింది కరెక్టే, నీ పొజిషన్లో నేనున్నా సరే అదే చేస్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు కాబట్టి నువ్వు మా అందరి మధ్యలో దూరాలనుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ నీకు ఇక్కడ దగ్గరలో ఏ ఫ్రెండ్ కూడా లేదన్న విషయం నాకు కూడా అర్థమైంది. చూడు మన ఇద్దరు ఆలోచన విధానం కూడా సేమ్గా ఉందని కిన్ను చేతిలో నుంచి టాయిలెట్ పేపర్ని కూడా తీసుకుంటాడు. ఎందుకంటే అది చాలా బరువుగా ఉందంట, పేపర్ బరువుగా ఉందంట. మూగీ కిన్నుని అడుగుతాడు, మన దగ్గర ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నీకు ఇప్పుడు ఏం
చేయాలనిపిస్తుందో చెప్పు అని కిన్ను వెంటనే క్యారియోకి పార్టీకి వెళ్దామని అడిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడా వెంటనే అక్కడికైతే వచ్చేస్తారు. స్క్రీన్ పైన లిరిక్స్ ప్లే అవుతూ ఉంటే వాటిని చూసి వీళ్ళిద్దరూ కూడా అరిచి అరిచి పాడాల్సి ఉంటుంది. ఇద్దరు మనస్ఫూర్తిగా పాటల్ని పాడేసుకున్న తర్వాత బియర్ అయితే తాగుతూ రోడ్డు మీద నడుస్తూ కబుర్లు చెప్పుకొని దగ్గరలోనే ఉన్న మూగీ యొక్క రూమ్కి అయితే వస్తారు. మూగీ షెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్నిటిని కూడా చూసి కిన్ను ఎగ్జాక్ట్గా మా ఇంట్లో నా దగ్గర కూడా ఇవే బుక్స్ ఉన్నాయి, సేమ్ టు సేమ్ కలెక్షన్ అని చెప్పి అతన్ని సర్ప్రైజ్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరి ఫేవరెట్ మూవీ ఏంటి అని తెలుసుకుంటే ఇద్దరి ఫేవరెట్ మూవీ కూడా ఒకటే అంట. అదే మూవీని అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో వాళ్ళిద్దరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. కిన్ను మూవీ చూస్తూ చూస్తూనే నిద్రపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ మూగీ అయితే కిన్నుని బస్ స్టాప్ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళే బస్ అయితే ఎక్కించేస్తాడు. బస్ కదిలే ముందు కిన్ను మూగీని అడుగుతుంది, నేను మ్యూజియంలో జరగబోతున్న మమ్మీ ఫెస్టివల్ వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నీతో వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు ఫ్రీగా ఉంటే వస్తావా అని. ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తానని అంటాడు. బస్ కూడా కదిలిపోతుంది. కానీ ఒక ప్రాబ్లం ఉందని మూగీకి ఇప్పుడే అర్థమవుతుంది. కిన్ను రాత్రి నుంచి కష్టపడి మోస్తూ ఉన్న టాయిలెట్ పేపర్ని అయితే మూగీ దగ్గర మర్చిపోయి వెళ్తుంది. తర్వాత కొన్ని రోజుల వరకు వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు మిస్ అవుతున్నారంట. ఏ పని చేస్తూ ఉన్నా సరే కిన్నుకి మూగీనే గుర్తొస్తూ ఉన్నాడు. మూగీ కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు కిన్ను గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించలేకపోతున్నాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ అయితే ఆ మ్యూజియం మమ్మీ ఫెస్టివల్ దగ్గర కలుస్తారు. మ్యూజియంలో కాళ్ళు అరిగిపోయేంత వరకు కూడా తిరుగుతారు. తర్వాత పొట్ట ఫుల్ అయ్యేంత వరకు కూడా తింటారు. మళ్ళీ వాళ్ళ లాస్ట్ ట్రైన్ టైం అయిపోతుందని నోటీస్ చేసి ఇద్దరు కూడా పరిగెడతారు రైల్వే స్టేషన్కి. ఈసారి అయితే వాళ్ళ ట్రైన్ ఏం మిస్ అవ్వదు. కానీ ట్రైన్లో జనాలు చాలా ఎక్కువ ఉండడంతో వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు చాలా దగ్గరగా నుంచోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్లో అట్రాక్షన్ అనే ఫీలింగ్ వాళ్ళిద్దరిలో కూడా క్రియేట్ అవుతుంది. ఒక మూడు నమ్మకం అయితే ఉంది. అదేంటంటే 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు ఒక అబ్బాయి ఇంకా ఒక అమ్మాయి ఇద్దరు కూడా తినడానికి లేకపోతే తాగడానికి అలా బయటికి కలిసి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఒకరు ప్రపోజ్ చేసుకోలేకపోయారంటే ఇంకెప్పుడు కూడా వాళ్ళు ప్రపోజ్ చేయలేకపోతారంట. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వదు ఇన్ ఫ్యూచర్ కూడా అని. అంతేకాకుండా రోజంతా మనం చేస్తున్న పని మీద కాకుండా ఇంకొక మనిషి గురించి మనకి ఆలోచనలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇది సిగ్నల్ ఆఫ్ అట్రాక్షన్. మనం వాళ్ళకి ప్రపోజ్ చేయాలన్న ఒక సంకేతం మనకి దేవుడు ఇస్తున్నాడని కూడా వీళ్ళిద్దరూ భావిస్తారు. ఆల్రెడీ వీళ్ళు 2 సార్లు కలిసేశారు కాబట్టి థర్డ్ టైం అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒకరు కలుస్తారో ఖచ్చితంగా ఒకరు ప్రపోజ్ చేస్తామని ఇద్దరు కూడా ప్యారలల్గా మనసులో అనుకుంటారు. ఇంకో వారం తర్వాత మళ్ళీ ఇంకొక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు. వాళ్ళ సిటీ మొత్తం పొద్దున్నుంచి సాయంత్రం వరకు చుట్టేసిన తర్వాత రాత్రి వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ అవ్వాల్సిన టైం వస్తుంది. ఆ పాయింట్లోనే వాళ్ళిద్దరూ ఒకరు ప్రపోజ్ చేసుకోకుండా ఐ లవ్ యూ కూడా చెప్పుకోకుండా వాళ్ళ ఫస్ట్ కిస్ని అయితే పెట్టేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఐ లవ్ యూ అని చెప్పుకోవడం చాలా బోరింగ్ పద్ధతి అనుకున్నారో ఏమో, కానీ తొలి ముద్దుని ఇలా డైరెక్ట్గా అయితే పెట్టేసుకుంటారు వితౌట్ ఎనీ ప్రపోజల్స్. వీళ్ళిద్దరూ కూడా ఈ ఏరియాలో చదువుకుంటారు. కాకపోతే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉంటుంది ఇంకొక ఏరియాలో కాబట్టి ప్రతిరోజు కూడా అదే ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. కానీ మూగీకి ఇంత ట్రావెలింగ్ చేయడం అంతా కూడా బోర్ కొడుతుంది కాబట్టి కాలేజ్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని ఉంటాడు. అదే రూమ్కి మొన్న కిన్నుని కూడా తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా కిన్నుని అదే రూమ్కి ఇన్వైట్ చేస్తాడు. ఈ ఫస్ట్ కిస్ పెట్టుకోక ముందు అయితే ఎంత తిరిగేవారు, వాళ్ళ సిటీ మొత్తాన్ని కూడా భలే ఎక్స్ప్లోర్ చేసేవారు ఒక్క ప్లేస్ని కూడా వదలకుండా. కానీ ఇప్పుడు ఫస్ట్ కిస్ అయిపోయిన తర్వాత వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న ఒక్క చోటుని కూడా వదలకుండా ఎక్కడ పడితే అక్కడ పని కానిచేస్తూ ఉంటారు. ఫుల్ ఆన్ కడ్లింగ్ మోడ్లో ఉంటారు. వీళ్ళిద్దరి రొమాంటిక్ మోడ్ అస్సలు ఆగట్లేదు అనుకుంటా. ఫస్ట్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఒక రోజే కాదు 2 రోజులు కూడా కాదు, ప్రతిరోజు కాలేజ్ బంక్ కొట్టి మరి వీళ్ళిద్దరూ ఇంట్లోనే టైం పాస్ చేస్తూ ఉంటారు. ఒకరోజు అయితే వీళ్ళకి ఇంట్లో తినడానికి ఏం లేదని తెలిసేసరికి దగ్గరలోనే ఉన్న ఒక క్యాఫేకి అయితే వెళ్ళి అక్కడే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని కానిస్తారు. ఇನ್ನು ఎప్పటి నుంచో ఒక బ్లాగర్ని ఫాలో అవుతుంది. ఆమె ఇవాళ ఒక బ్లాగ్ని రాసిందంట దట్ ఆమెకి బ్రేకప్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా తను ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో ఉంది, కానీ వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్గా తనకి బ్రేకప్ అయితే అయిపోయింది అని. అందరికీ కూడా ఒక అడ్వైజ్ ఇస్తుంది, మీ రిలేషన్షిప్ ఎంత అందంగా ఉన్నా, మీ పార్ట్నర్తో మీరు ముందు ఎంత హ్యాపీగా ఉన్నా, ఒక పాయింట్ వచ్చిన తర్వాత మీకు ఆ రిలేషన్షిప్ పైన చాలా బోర్ కొడుతుంది, నచ్చదు, మీకు విడిపోవాలనిపిస్తుంది, విడిపోతారు కూడా అని. ఈ బ్లాగ్ చదివిన తర్వాత కిన్ను మనసులో టెన్షన్ మొదలవుతుంది, నా రిలేషన్షిప్ కూడా ఇలానే ముగిసిపోతుందా అని. దీని గురించి ఆలోచించి తను చాలా టెన్స్డ్ మోడ్లో అయితే ఉంటుంది. మూగీతో కూడా మంచిగా హ్యాపీగా మాట్లాడలేకపోతుంది. కానీ కిన్ను తనను తానే సమర్థించుకుంటుంది, ఎవరికో బ్రేకప్ అయింది, దానికి అయినంత మాత్రాన నాకు కూడా బ్రేకప్ అయిపోవాలన్న రూల్ ఏమైనా ఉందా ఏంటి, ఇకపై నుంచి అది నా ఫేవరెట్ బ్లాగరే కాదని. ఉన్నంతకాలం తను ఈ రిలేషన్షిప్లో రీగ్రెట్సే లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటుంది కాబట్టి మూగీతో మళ్ళీ నార్మల్గానే మాట్లాడడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరి కాలేజ్ చదువు కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా జాబ్స్ వెతుక్కోవాల్సిన
టైం అయితే వచ్చేసిందంట. కిన్ను ఒక చోట ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే వెళ్తుంది, కానీ తన్ని అక్కడ రిజెక్ట్ చేసేస్తారు. ఇంటర్వ్యూలో కిన్ను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం వల్ల. సాయంత్రం కిన్ను తన ఇంటర్వ్యూ పోయిందన్న విషయాన్ని మూగీకి కొంచెం బాధాకరమైన టోన్లో చెప్పడంతో మూగీ పరిగెత్తుకుంటూ స్టేషన్కి అయితే వచ్చేస్తాడు. కిన్ను బాధలో ఉందని తెలుసుకొని తన్ని మళ్ళీ రూమ్కే తీసుకొని వస్తాడు. కిన్ను అదే సాడ్ టోన్లో నాకు జాబ్ రావట్లేదని ఇంట్లో మా అమ్మ నాన్న ఎంత తిడతారో తెలుసా, అసలు నా బుర్ర తినేస్తున్నారని అనగానే నువ్వు ఎందుకు నాతోనే ఇదే రూమ్లో ఉండకూడదు అని అంటాడు. వాళ్ళిద్దరికీ కూడా జాబ్ వచ్చేంత వరకు ఇద్దరు కలిసి లివ్ ఇన్ ఉందామని డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఉంటున్న రూమ్ చాలా చిన్నది, సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఇద్దరు కలిసి ఉండడం అంటే కష్టం కాబట్టి వాళ్ళైతే ఇంకొక మంచి హౌస్ని రెంట్కి తీసుకుంటారు. వీళ్ళు వాళ్ళిద్దరికి ఇంకా వాళ్ళ బుక్ షెల్ఫ్స్కి సరిగ్గా సరిపోతుంది. స్టేషన్కి జస్ట్ 30 minutes మాత్రమే అంట. వ్యూ కూడా అదిరిపోయింది వాళ్ళు బాల్కనీకి వెళ్ళి చూసారంటే. అందుకోసమే కొత్త ఇల్లు కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ లివ్ ఇన్ ఉంటున్నారు కాబట్టి ఇంటి మొత్తాన్ని కూడా భలే డెకరేట్ చేసుకుంటారు వాళ్ళ చేతులతోనే స్వయంగా. జాబ్ వచ్చేంత వరకు వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంటికి రెంట్ అయితే కడతారు. కాకపోతే వీళ్ళిద్దరికి కూడా అవసరాలు ఉంటాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి కొంచెం డబ్బులు కావాలి కాబట్టి మూగీకి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకోసమే వెబ్సైట్స్కి ఇల్లుస్ట్రేటర్గా పని చేయడం మొదలు పెట్టాడు. అని ఈ ఇల్లుస్ట్రేటర్ జాబ్ చేయడం వల్ల అతనికి కేవలం 1000 yen మాత్రమే లభిస్తుంది. ఇంటిని గడపడానికి ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. జస్ట్ ఒక పార్ట్ టైం లాగా చేస్తున్నాడు కాబట్టి. ఇన్ను కూడా దగ్గరలోనే ఉన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో పార్ట్ టైం వెయిట్రెస్ జాబ్కి జాయిన్ అయిపోతుంది. ఎందుకంటే మరి ప్రస్తుతానికి ఇంటిని సపోర్ట్ చేయాలి కాబట్టి. పని మొత్తం పూర్తి చేసుకొని సాయంత్రం బయటికి వచ్చి చూస్తే మూగీ ప్రతిరోజు ఆమె కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా 30 minutes కలిసి ఇంటికి నడుచుకుంటూ ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారు. ఈ 30 minutes ఆఫ్ టైం వాళ్ళకి చాలా ప్రెషియస్, ఇంకా చాలా నచ్చుతుంది కూడా ఈ 30 నిమిషాలు. ఇద్దరి ఫస్ట్ క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళిద్దరి సంపాదనలో కొంచెం డబ్బుల్ని పెట్టుకొని వాళ్ళిద్దరు అయితే ఒకరికి ఒకరు గిఫ్ట్స్ని ఇచ్చుకుంటారు. గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఇయర్ ఫోన్స్ని గిఫ్ట్ ఇచ్చుకున్నారంట. దట్ టు సేమ్ బ్రాండ్ సేమ్ మోడల్. ఇది తెలుసుకొని వాళ్ళిద్దరు కూడా పడి నవ్వుకుంటారు. క్రిస్మస్ అయిపోయి న్యూ ఇయర్ అయితే వస్తుంది. న్యూ ఇయర్ రోజున వీళ్ళిద్దరూ కూడా ఒక గుడికి వస్తారు. ఈ గుడిలో దండాలన్నీ పెట్టేసుకున్న తర్వాత బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక అట్టు బాక్స్లో చిన్న పిల్ల అయితే ఉంటుంది. అంత చలిలో ఇంత చిన్న పిల్లిని ఎవరు వదిలేసి వెళ్ళిపోయారా అని ఇకపై నుంచి ఈ పిల్లిని వాళ్ళే అడాప్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇంటికి తీసుకొని వెళ్ళి దానికి ఒక పేరు కూడా పెట్టుకొని దాన్ని వాళ్ళ పిల్లల్లానే పెంచుకుంటారు కూడా. 2 నెలల తర్వాత కిన్ను వాళ్ళ మమ్మీ డాడీ కూడా కిన్నును చూడడానికి ఈ ఇంటికైతే వస్తారు. ఇక్కడికి వచ్చి చూస్తే కిన్ను ఒక అబ్బాయితో ఉంటుందని తెలుసుకొని అర్థం కూడా చేసుకుంటారు వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్లో ఉన్నారని. మూగీ ఇప్పుడు ఇల్లుస్ట్రేటర్గా ఫ్రీలాన్సర్ అంటే పార్ట్ టైం జాబ్ మాత్రమే చేస్తున్నాడు కాబట్టి కిన్ను పేరెంట్స్ కిన్నుని నువ్వు బాగా చూసుకోవాలంటే నువ్వు ఒక 9 to 5 జాబ్ వెతుక్కోవాలి. పర్ఫెక్ట్ జాబ్ దొరికిన తర్వాతే మా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తామని చెప్పి అయితే వెళ్తారు. ఇంకొన్ని రోజుల తర్వాత మూగీ వాళ్ళ నాన్న కూడా వస్తాడు. మూగీని చూసి చాలా రోజులైందని. ఇక్కడ కూడా మూగీ వాళ్ళ నాన్న అదే చెప్తాడు, ఒక మంచి జాబ్ చూసుకోవచ్చు కదా అని. కానీ మూగీ మాత్రం నాన్న ఈ డ్రాయింగ్స్ అని చూడు, నేను ఇల్లుస్ట్రేటర్గా ఎంత కష్టపడి ఎంత బాగా వేశాను అని. సరే నువ్వు ఈ డ్రాయింగ్సే వేసుకుంటూ కూర్చో, నేను నీకు రెంట్ డబ్బులు ఇవ్వడం మానేస్తానని చెప్పి నాన్న అయితే వెళ్ళిపోతాడు. మూగీకి ఎవరైతే జాబ్ ఇచ్చారో అతను ముందు ఒక్క ఇల్లుస్ట్రేషన్కి 1000 పే చేసేవాడు. ఇప్పుడు అదే 1000కి 3 ఇల్లుస్ట్రేషన్స్ చేయమనేసరికి మూగీ వెంటనే నేను ఇది చేయలేను, మీరు కొంచెం ఫేర్గా నాకు డబ్బులు ఇస్తే నేను కూడా పని చేయగలుగుతానంటే వాళ్ళు కూడా వెంటనే సరే మేము ఇంకొకరిని వెతుకుంటామని రిప్లై అయితే ఇచ్చేస్తారు. ఇక్కడే మూగీ కిన్నుతో మాట్లాడుతూ అంటాడు, నేను కూడా ఇప్పుడు ఒక మంచి జాబ్ చూసుకోవాల్సిన టైం వచ్చేసింది అనుకుంటా, ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెడతానని. కిన్ను టెన్షన్ పడుతుంది, ఎందుకు నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు, మా ఫ్యామిలీ పెట్టిన ప్రెషర్ వల్ల అయితే కాదు కదా అని అన్నప్పుడు, లేదు ఫ్యూచర్లో మనకేం ప్రాబ్లం రాకూడదంటే నాకు ఒక మంచి స్టేబుల్ జాబ్ ఉండాలి కదా, అప్పుడే నేను మన ఫ్యామిలీని ఇంకా నిన్ను బాగా చూసుకోగలుగుతాను, అందుకే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెడతాను, ఇంటర్వ్యూస్ ఇస్తున్నంతసేపు కూడా ఇల్లుస్ట్రేటర్ పని కూడా చేస్తాను, 2 మేనేజ్ చేస్తానులే ఏం కాదని అతనైతే ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయలుదేరతాడు. అతని ఫస్ట్ ఇంటర్వ్యూ. మూగీ అప్పటి నుంచి ఎన్ని జాబ్స్కి ట్రై చేస్తున్నా సరే ఒక్క చోట కూడా అతనికి లక్ కలిసి రావట్లేదు. ఎందుకంటే ప్రతి చోట కూడా అందరూ అతన్ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. అతనికి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదు, అతను ఫ్రెషర్ కాబట్టి. అలానే మూగీ ప్రయత్నించడం అయితే అసలు ఆపలేదు, ట్రై చేస్తూనే ఉన్నాడు ఒక జాబ్ కోసం. కానీ చాలా లేట్ అయిపోతుంది. ఎంత లేట్ అంటే ఈ టైంలో కిన్ను బుక్ కీపింగ్ కోర్స్ చేసి ఒక బుక్ కీపర్గా జాబ్ కూడా సంపాదించగలుగుతుంది. బుక్ కీపర్గా కిన్ను 1 సంవత్సరం పనిచేసిన తర్వాత జాబ్ని అయితే స్విచ్ చేద్దాం అనుకుంటుంది. ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా కూడా జాబ్ని సంపాదించుకోగలుగుతుంది. శాలరీ కొంచెం పెరుగుతుంది కూడా. ఇప్పటికీ కానీ మూగీకి ఒక స్టార్టప్లో కామర్స్ బేస్డ్ కంపెనీ అంట కొత్తగా మొదలు పెట్టారు. దీని లోపలైతే జాబ్ వస్తుంది. ఆబ్వియస్లీ అప్పుడే మొదలుపెట్టిన స్టార్టప్స్ లాంటి కంపెనీస్లో ఎంప్లాయీస్ డబుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు అంటే అక్కడ కొంచెం తక్కువ పని ఉండొచ్చేమో, కానీ స్టార్టప్స్లో మాత్రం చాలా రెట్టింపు పని చేయాల్సి ఉంటుంది. మూగీకి ఇంతకాలం తర్వాత జాబ్ వచ్చిందని
తెలిసి కిన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సంవత్సరం కన్నా ఎక్కువ కాలం నుంచి మూగీ యొక్క 9 to 5 పర్ఫెక్ట్ జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. అన్ని చోట్ల అతన్ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్గా అతను కూడా అతని కాళ్ళ మీద నిలబడగలిగాడు, మంచి జాబ్ని కొట్టాడని. ఇక్కడే మూగీ కిన్నుకి ప్రామిస్ చేస్తాడు, మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 2 years అయింది, ఈ 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో కూడా నాకు కూడా తెలియదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా, సరదాగా వెళ్ళిపోయింది. అచ్చం అలానే ఇక పైన కూడా మన లైఫ్ ఉండబోతుంది, అలానే ఉండాలి, అలానే ఉండేలా మన ఇద్దరం కూడా వ్యవహరిద్దామని ఇద్దరికిద్దరు కూడా డిసైడ్ అవుతారు. అని మనం అనుకున్నవన్నీ కూడా జరిగిపోతే అది లైఫ్ ఎలా అవుతుంది చెప్పండి. సేమ్ వీళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మూగీకి స్టార్టప్లో జాబ్ వచ్చింది, అది కూడా సేల్స్ డిపార్ట్మెంట్లో అంట. సో జనరల్గా ముందు అతనికైతే 5 కల్లా నీ జాబ్ అయిపోతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. కానీ 8 అయినా సరే పాపం అతన్ని వదిలిపెట్టట్లేదంట. 9 to 8 వర్క్ చేయించుకుంటూనే ఉన్నారు. 3 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నందుకు ఓవర్ టైం కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కూడా ఏమి ఇవ్వట్లేదు. కాకపోతే మూగీకి ఇది ఫస్ట్ జాబ్, అతను ఫ్రెషర్గా చాలా కాలం తర్వాత కొట్టిన ఫస్ట్ జాబ్ కాబట్టి అతను కంపెనీ వాళ్ళని ఎదిరించలేడు. తిరిగి మాట్లాడాడంటే అతని జాబ్ ఎక్కడ పోతుందేమో అని మూగీకి భయం కాబట్టి అతను అయితే పని ఎక్కువైనా సరే కామ్గా చేసుకుంటూ పోతాడు. సో మూగీకి ఇలా వర్క్ లోడ్ కొంచెం ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ముందు స్పెండ్ చేసినంత ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోతారు. నువ్వు ఒక్కతే బుక్స్ అన్ని కూడా చదువుకోవాల్సి వస్తుంది. కలిసి సినిమాకి వెళ్దామని అడిగినప్పుడు అతనికి వర్క్ ఉందంటాడు. లేకపోతే మనం ఏదైనా మ్యూజియంకి వెళ్దామా సరదాగా అని అంటే బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలని ఏవేవో సాకులు చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ అవి సాకులు కాదు, అతనికి నిజంగానే పని అయితే ఉంది. ఇన్ను కూడా ఫీల్ అవుతుంది ఆమె బాయ్ ఫ్రెండ్ నుంచి ఆమెకి ముందు వచ్చేంత అటెన్షన్ ఇప్పుడు రావట్లేదని. ఇదే విషయం పైన వాళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. కానీ అవన్నీ చిన్నపాటి గొడవలే కాబట్టి వాళ్ళలో వాళ్ళే సెటిల్ చేసేసుకుంటారు. వాళ్ళలో వాళ్ళే గొడవ పడంగానే కలిసిపోతారు కూడా. క్రిస్మస్ రోజున నేషనల్ హాలిడే కాబట్టి మూగీకి దొరక్క ఒక్క సెలవు దొరుకుతుంది. అతని ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని పడుకుందాం అనుకుంటాడు. కానీ కిన్ను బయటికి వెళ్దామని గోల చేస్తూ ఉండడంతో సరే అని వాళ్ళిద్దరు కూడా సినిమాకి వెళ్తారు. సినిమా హాల్లో కూడా మూగీ ప్రాణం లేని ఒక మనిషిలాగా ఒక బోరింగ్ పర్సన్ లా అయితే కూర్చొని ఉంటాడు. కనీసం కిన్ను వైపు చూడని కూడా చూడ్డు. రాత్రి పడుకునేటప్పుడు మూగీ మనం ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చేసింది అనుకుంటా, ఇద్దరికి వయసు పెరుగుతుంది కదా అని ఒక పాయింట్ని రేస్ చేస్తాడు. కానీ కిన్ను మాత్రం ఏం మాట్లాడకుండా అవతల పక్కకి తిరిగిపోతుంది. మూగీ మనసులో అనుకుంటాడు, మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ కూడా ఎందుకు ఈ పిల్ల ఇంకా సమాధానం ఇవ్వలేకపోతుందా అని. ఈ పక్కన కిన్ను ఏమో 3 నెలలుగా చూస్తున్నాను, అసలు వీడి నోట్ నుంచి రొమాన్స్ అనే పదమే రాలేదు, కనీసం నన్ను టచ్ కూడా చేయట్లేదు, నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇప్పుడు వీడిని ఎలా పెళ్లి చేసుకునేది, ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవాలా అన్న ఆలోచనలో అయితే పడుతుంది. మూగీ వాళ్ళ ఆఫీస్ కోసం పని చేసే ఒక ట్రక్ డ్రైవర్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఈ విషయం తెలిసి మూగీ మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతాడు. అతను వేరే ధ్యాసలో అయితే ఉంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చి అదే కెఫేకి వచ్చి చూస్తే ఆ కెఫే క్లోజ్ అయిపోయి ఉంటుంది. బయట ఒక నోటీస్ కూడా పెడతారు దట్ వాళ్ళు పర్మనెంట్గా ఈ షాప్ని క్లోజ్ చేసేస్తున్నారని. ఇదే విషయం కిన్ను ఫోటో తీసి అయితే మూగీకి పంపిస్తుంది. మనం ముందు నుంచి ఇదే కెఫేకి వచ్చి ప్రతిరోజు అప్పుడప్పుడు తింటూ ఉండేవాళ్ళం, మన లవ్లీ మెమొరీస్ అన్నీ కూడా ఈ కెఫేతో చాలా ఉన్నాయని. కానీ అటు మూగీ ధ్యాస వేరే విషయంలో ఉంది. అతను కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు కాబట్టి డ్రై రిప్లై అయితే ఇస్తాడు. ఇది ఒక విషయమైనా, ఒక బేకరీ మూసేస్తే ఏంటి, ఇంకో చోటుకి వెళ్ళి మనం తినలేమా, మన ఊర్లో ఎన్ని బేకరీలు ఉన్నాయి, దీనికి కూడా నువ్వు మెసేజ్ పెట్టి నన్ను డిస్టర్బ్ చేయాలా ఏంటి అని మరి ఇంత పొడిగా మెసేజ్ పెట్టడంతో కిన్ను కొంచెం హర్ట్ అవుతుంది. కిన్నుకి ఇప్పుడు మూగీ ఇచ్చిన ప్రామిస్ అయితే గుర్తొస్తుంది, మనం జాబులు చేయడం మొదలు పెట్టిన తర్వాత కూడా ముందు ఎలా ఉన్నామో అచ్చం అలానే ఉంటాము, మన లైఫ్ అంతా కూడా అలానే ఉందామని. కానీ ఇప్పుడు అది జరగకపోవడంతో కిన్ను అయితే కొంచెం అప్సెట్ అవుతుంది. ఓ రోజు రాత్రి కిన్ను టైం తీసుకొని మూగీతో మాట్లాడాలనుకుంటుంది దట్ తను ఇంకొక జాబ్ స్విచ్ చేయాలనుకుంటుందని. ఇప్పుడు పనిచేస్తున్న హాస్పిటల్లో తనకి బాగా బోర్ కొడుతుంది, ఇంకా శాలరీ కూడా సరిపోవట్లేదు, తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి తను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ని తెచ్చుకోవాలనుకుంటుందంట. ఈ కంపెనీలో నాకు తెలిసిన ఒక పర్సన్ కూడా ఉన్నాడు, అతనే నాకు రిఫరల్ కూడా ఇప్పిస్తా అన్నాడు కాబట్టి ఈ జాబ్ నేను ఈజీగా తెచ్చుకోగలుగుతా అనుకుంటున్నాను, ఇంటర్వ్యూ కూడా ఇద్దాం అనుకుంటున్నా అని చాలా ఎక్సైటెడ్గా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు మూగీ ఈ పాపని తిట్టడం మొదలు పెట్టాడు. మరి ఏంటి నువ్వు ఒక చిన్న పిల్లలాగా మాట్లాడితే జాబ్ మారిపోతూ ఉంటావు, స్టెబిలిటీ అంటూ ఉండదా ఏంటి, నీకు కామన్ సెన్స్ కూడా లేదనుకుంటా, నన్ను చూడు కుక్కలాగి ఎలా పనిచేస్తున్నానో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకే కంపెనీ కోసం. ఓ రోజు నా సీనియర్ పని సరిగ్గా చేయట్లేదు, అతనికి నచ్చేలా చేయట్లేదని నన్ను బాగా తిట్టి ఆల్మోస్ట్ కొట్టబోయాడు కూడా. అయినా సరే నేను ఇదే కంపెనీలో ఉందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక మూఢనమ్మకం ఉంది, ఏ కంపెనీకి అయితే మనం మన 5 yearsని డెడికేట్ చేస్తామో ఆఫ్టర్ 5 years మనకి రెస్పెక్ట్ డబుల్ అవుతుంది, అక్కడ మనల్ని అందరూ కూడా బాగా ట్రీట్ చేస్తారు, మనకి మంచి శాలరీ కూడా దొరుకుతుందని. కానీ కిన్ను ఐడియాలజీ అలా అయితే అస్సలు లేదు. ఒకే కంపెనీలో నువ్వు అంతకాలం ఉండడం వల్ల నీ శాలరీ అంత ఎక్కువగా అయితే అస్సలు పెరగదు. నన్ను చూడు, నేను ఇప్పటికీ 2 కంపెనీలు మారాను, 3వ కంపెనీకి వెళ్ళబోతున్నాను, నా శాలరీ ఎంత పెరిగిందో. 5 ఏళ్ల తర్వాత నీ పరిస్థితి మీ కంపెనీలో ఎలా ఉంటుందన్న
దాని గురించి అయితే ఆలోచిస్తున్నావు, కానీ ఈ పాయింట్లో నువ్వు ఇంకొక కంపెనీకి మారిపోయి ఉంటే నీ శాలరీ డబుల్ కూడా అవ్వచ్చు. నువ్వు దాని గురించి అయితే ఆలోచించట్లేదు. అయినా మీ సీనియర్ నిన్ను తిట్టడం ఏంటి, ఆల్మోస్ట్ కొట్టడం ఏంటి, నువ్వు ఆయనకి అగేన్స్ట్గా నీ వాయిస్ని రేస్ చేయాల్సింది. అంతకన్నా ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఆ కంపెనీలో మానేసి ఇంకొక కంపెనీలో ఈ పాటికి జాయిన్ అయిపోయి కూడా ఉండేవాడు అని అంటుంది. నువ్వు ఏంటన్నా చెప్తావు, నీ లైఫ్కి ఏమి చక్కగా భలే జాబ్ స్విచ్ చేస్తూ నువ్వు బాగానే సంపాదిస్తూ ఉన్నావు. నీ లైఫ్ ఎఫర్ట్లెస్గా సాగిపోతూ ఉంది. నువ్వు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను చూడు ఎంత కష్టపడాల్సి వస్తుందో అని ఈ మాట అనేసరికి కిన్నుకి కొంచెం ఒక ఫీలింగ్ కలుగుతుంది. నన్ను చూసి వీడేమన్నా జెలస్ ఫీల్ అవుతున్నాడా అని. ఇక్కడే మూగి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం ముందు కూడా అన్నాను కదా, పెళ్ళైన తర్వాత నువ్వు ఇలా జాబ్ కోసమని బయట తిరగద్దు. ఇంట్లోనే ఒక హౌస్ వైఫ్గా ఉండు. మన పిల్లల్ని బాగా చూసుకొని నేను బయటకు వెళ్ళి సంపాదిస్తానని అంటాడు. అని మూగి మాటలన్నీ కూడా చాలా కోపంగా ఇంకా గట్టిగా వస్తూ ఉంటాయి. కిన్ను ఇదంతా కూడా వింటూ, ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను మ్యారేజ్ కోసం ప్రపోజ్ చేసావు, అది కూడా గొడవ తర్వాత ఇంత కోపంగా ఇంత రూడ్గా. నేను అసలు నీ ప్రపోజల్ని ఎంత రొమాంటిక్గా ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా, ఇది కాదు అసలు నేను నీ నోట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందని కొంచెం బాధ టోన్లో మాట్లాడేసరికి వాళ్ళిద్దరి గొడవ ఈ పాయింట్లో అయితే స్టాప్ అవుతుంది. తర్వాత ఇద్దరు కొంచెం కాఫీ తాగి మూడ్ని అయితే సెట్ రైట్ చేసుకుంటారు. కొన్ని నెలల తర్వాత చూస్తాం కిన్ను ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో అయితే జాయిన్ అయిపోయింది. కిన్ను వాళ్ళ బాస్కి కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉన్నట్టుగా తనకి అనిపిస్తుంది. వాళ్ళ బాస్కి కూడా కిన్ను అంటే ఇష్టమంట. అందుకే ఒంటరిగా కిన్నుని ఒక సోఫా పైన కూర్చోపెట్టి తనకి అర్థమయ్యేలా చెప్తాడు. ప్రతి వస్తువుకి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది. నువ్వు నీ రిలేషన్షిప్లో అంత హ్యాపీగా లేవన్న విషయం నాకు తెలిసిందని అనేసరికి కిన్నుకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది ఇతను నన్ను వెళ్ళిన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పేమంటున్నాడని. నువ్వు వాళ్ళ బాస్ చెప్పిన మాటల గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే తనకి చీకట్లో ఒక వెలుగు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మూగి అయితే బెడ్లో తనకి క్లోజ్గా వచ్చాడంట. వాళ్ళిద్దరి మధ్యన ఇలా రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు బోరింగ్ మూడ్ అన్నట్టుగా మారిపోతుంది వాళ్ళిద్దరి మధ్యన అట్మాస్ఫియర్. ఇన్ను ఇంకా మూగిలో కామన్ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి ఈవెంట్కి అయితే వీళ్ళిద్దరు కూడా అటెండ్ అవుతారు. ఇక్కడికి నువ్వు తన ఫ్రెండ్స్తో, మూగి తన ఫ్రెండ్స్తో ఇద్దరు కూడా వేరే వేరే చోట్లు అదే పెళ్లి ఈవెంట్లో ఉంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇద్దరి మాటలు ఒకేలా వినిపిస్తాయి మనకి. అంటే ఇద్దరు సేమ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఇదివరకు వాళ్ళకి కనీసం గొడవలన్నా జరిగేవి, కానీ ఇప్పుడు ఆ గొడవలు కూడా జరగట్లేదు. వాళ్ళిద్దరి మధ్యన ఏం మాటలు కూడా లేకపోతున్నాయని. విడిపోదాం అనుకుంటున్నా వాళ్ళకి ఏ ఆప్షన్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి జస్ట్ 5 months కాదు అయ్యింది, 5 years అయ్యింది. 5 ఏళ్ల తర్వాత విడిపోతే 10 మంది ఏమనుకుంటారు. కనీసం వాళ్ళిద్దరికీ కూడా మనసుకి అనిపించాలి కదా, బ్రేకప్ చేసుకోవడానికి ఒక సరైన రీజన్ అన్న ఉండాలని. అని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. మ్యారేజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఏ రెస్టారెంట్కి అయితే వచ్చి కూర్చున్నారో అదే రెస్టారెంట్ దగ్గరికి వస్తారు. అక్కడ కూర్చుంటారు కూడా. వాళ్ళిద్దరూ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళ ఫొటోస్ అన్నిటిని కూడా చూసుకొని ఆ మెమొరీస్ని కొంచెం గుర్తు తెచ్చుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఒకరితో ఒకరు బ్రేకప్ చేసేసుకుందామని. కానీ ఎలా అయితే వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో అసలు ఐ లవ్ యూ కూడా చెప్పుకోకుండా డైరెక్ట్గా ఫస్ట్ కేస్ ఏం ఫార్మాలిటీస్ లేకుండా ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ బ్రేకప్ అనే మాటని సరిగ్గా చెప్పుకోలేకపోతారు. అందుకే మౌనం పాటిస్తూ ఉంటారు. కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సైలెన్స్ని బ్రేక్ చేయడానికి నువ్వు డైరెక్ట్గా బ్రేకప్ అనకుండా నేను మన రిలేషన్షిప్ యొక్క మంచి మెమొరీస్ని మాత్రమే ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నానన్న విషయాన్ని చెప్తుంది కొంచెం ఇండైరెక్ట్గా. దీన్ని అర్థం చేసుకుంటాడు మూగి. వెంటనే అతని కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. చాలా ఎమోషనల్ అయి మాట్లాడడం మొదలు పెడతాడు. వన్స్ మన ఇద్దరం పెళ్లి చేసుకొని మనకి పిల్లలు కూడా పుట్టారంటే ఆ తర్వాత మన లైఫ్ మొత్తం కూడా సెట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం చాలా హ్యాపీగా ఉంటామని తన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. కానీ కిన్ను ఏడుస్తూ ఉన్నా సరే తనకి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇవాళ మనం హ్యాపీగా గడిపాం సరే, చాలా సంతోషంగా ఉన్నాము, అందుకే మన మైండ్లో ఇలా అనిపిస్తుంది కలిసిపోదామని. కానీ మళ్ళీ రేపు లేకపోతే ఒక వారం తర్వాత అదే బోరింగ్ పర్సనాలిటీస్ మొదలవుతాయి. మన ఇద్దరి మధ్యన మాటలు కూడా ఉండవు. ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ స్టార్టింగ్లో మనం ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళం, రోజంతా కబుర్లు చెప్పుకున్నా సరే ఇంకా ఎన్నో కొన్ని మాటలు మిగిలిపోయేవి. మనం తర్వాత రోజు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ గత కొన్ని నెలలుగా నువ్వే చూస్తున్నట్లయితే మన ఇద్దరి మధ్యన ఒక్క మాట కూడా ఉండట్లేదు. క్షణం కూడా తీరిక లేకుండా నువ్వు పని చేస్తున్నావు, నన్ను అసలు పట్టించుకోవడమే మానేసావు. చాలా చాలా బోరింగ్గా ఉంది నా లైఫ్ మాత్రం. నేను నీతో ఈ లైఫ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే మనం విడిపోతామని కిన్ను అనేస్తుంది. కిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మూగి అయితే తన దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ వన్ లాస్ట్ ఛాన్స్ని అడుగుతాడు. కానీ కిన్నుకి క్లారిటీ వచ్చింది తన లైఫ్ పైన. తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని తను భావిస్తుంది కాబట్టి బ్రేకప్ అని మరీ క్లియర్గా చెప్పేస్తుంది. మూగి కూడా అర్థం చేసుకుంటాడు. ఇద్దరు మ్యూచువల్గానే ఈ పాయింట్లో అయితే విడిపోతారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోయింది. ఇదే సాడ్ ఎండింగ్తో ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. దీని సాడ్ ఎండింగ్ అనడం కన్నా కొంచెం రియలిస్టిక్ ఎండింగ్ అనడం బెటర్ అనుకుంటా. ఈ మూవీని కార్పొరేట్ లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు బాగా కనెక్ట్ అవ్వగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ నాకు చాలా
రియలిస్టిక్గా అనిపించింది. అంటే సింపుల్గా ఒక కపుల్ లైఫ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందన్న విషయాన్ని క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. అంతా బాగానే ఉంది, కానీ ఫైనల్గా వాళ్ళు విడిపోవడం యాక్చువల్గా అయితే కరెక్ట్ కాదు. కానీ కొన్ని చోట్ల కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు. రిలేషన్షిప్ మొదలైన మొదటి సంవత్సరం ఎలా అయితే ఉంటుందో 5th ఇయర్ కూడా అలానే ఉండాలనుకోవడం మేబీ కరెక్ట్ కాదనుకుంటా. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలానే ఉంటే కనుక బ్రేకప్ అయితే జరుగుతుంది. బట్ 5 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత బ్రేకప్ అంటే దట్ ఈస్ టూ బ్యాడ్ ఐ గెస్. డెఫినెట్గా ఒక పర్సన్ని మనం స్టార్టింగ్లో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో షేర్ చేసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. అదే ఒక 5-10 ఇయర్స్ తర్వాత మనకి అన్ని విషయాలు ఉండకపోవచ్చు వాళ్ళతో షేర్ చేసుకోవడం. అలా అని విడిపోవడం ఇస్ నాట్ ద కరెక్ట్ సొల్యూషన్. అంటే ఒకవేళ విడిపోయి మళ్ళీ ఒక కొత్త పర్సన్తో కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఇంకొక 5 ఇయర్స్ అయితే సేమ్ ఫీలింగ్ కలిగితే మళ్ళీ అతనితో విడిపోతామా చెప్పండి. అందుకోసమే నేను ఇలా అన్నాను అంతే. సేమ్ అప్లైస్ ఫర్ మ్యారీడ్ కపుల్. పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నామో 10 సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉండాలి అనుకోవడం వల్లే అలా ఉండలేకపోతూ ఉండడం, ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయకపోవడం వల్లే ఇప్పుడు డైవోర్స్ కేసెస్ బాగా పెరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్ని కూడా ఐ విల్ రీడ్, నేను చదువుతా, రిప్లై కూడా ఇస్తాను. వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ మూవీని నేను మై ఫేవరెట్ మూవీస్ ప్లేలిస్ట్లోకి అయితే తోసేస్తున్నాను. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్లో కల్లా, అన్ని మూవీస్లో కల్లా నా ఫేవరెట్ మూవీస్ని ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అన్ని వీడియోస్ కన్నా ముందు ఆ వీడియోస్ని చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ప్లేలిస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటా.